దావీదు రాసిన కీర్తనలు 133వ కీర్తన 1-3 వరకు చదువుతుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదకి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదములు, శాశ్వత జీవములు అచట ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. మరొకసారి దేవుడు మనతో తన నూతనమైన ఉద్దేశాన్ని మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆ మాటలు ధ్యానం చేసుకుని, ఎందుకంటే నేను ప్రార్థన చేస్తూ ఏదైనా మరి రెండవ సర్వీస్లో దేవుని వాక్యం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు 133వ కీర్తన, ఇది యాత్రా కీర్తన అంటారు. దీన్ని యాత్రా కీర్తన అని రాయబడి ఉంటుంది పైన, చూడండి ఒకసారి. యాత్రా కీర్తన ఇది యెరూషలేములో జరిగే పండుగలు, సంవత్సరానికి ఒక మారు జరిగే ఈ పండుగలకి ఎక్కడెక్కడ ఉన్న ప్రజలందరూ, అంటే యెరూషలేము నివాసులందరూ అక్కడికి వచ్చేటప్పుడు పాడుకునే పాటలు ఇవన్నీ పాటలు. ఈ పాటల్లో చాలా ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. ఇది కూడా ఒక చక్కటి పాట. ఏంటి ఈ పాటలో ఉన్న అర్థం ఏంటంటే, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట అది ఎంత మేలు, అది ఎంత మనోహరం. కలిసి నివసించటం చాలా మేలు. దీని గురించి మనం గత ఆదివారం కూడా ధ్యానం చేస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 13:1 ఉంది, సహోదరు యొక్క ప్రేమ నిలకడగా ఉండనియండి. ఎప్పుడు మన ప్రేమ నిలకడగా ఉంటుందో మనం కలిసి నివసించడానికి అంత అనుకూలంగా ఉంటుంది. కలిసి నివసించాలి అంటే మొదటిగా ప్రేమ, నీలో నాలో ఉండాల్సిన ప్రేమ ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఆమేన్. అందరూ ఒకసారి చెబుదాం, హల్లెలూయా. నిలకడగా ఉంటే ఖచ్చితంగా మనం ఐక్యతగా, సంతోషంగా, నెమ్మదిగా ఉండగలం. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, భూమి మీద వారి యొక్క సొంత లాభం కోసం, స్వలాభం కోసం కలిసి ఉండవలసిన ప్రజలను కలిసి ఉండకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఏ పిల్లవాడిని కదిలించిన స్కూల్కి వెళ్ళే వాళ్ళని వాళ్ళు ఒక ప్రతిజ్ఞ చేస్తారు. స్కూల్కి వెళ్ళి ఏమని చేస్తారు? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను. మరి అంత చక్కగా ఆ ప్రతిజ్ఞ రాశారు. ఆ ప్రతిజ్ఞ ప్రతిరోజు స్కూల్కి వెళ్ళినప్పుడల్లా చేయిస్తూ ఉంటారు. కానీ వేళల్లోనే కొంతమంది నాయకులు చిచ్చులు పెట్టడానికి కులాలు, మతాలు అని వారిలో వైరాన్ని తీసుకొస్తుంటారు. అంటే ఈ ప్రతిజ్ఞని గౌరవిస్తున్నారా అంటే లేదు, ఈ ప్రతిజ్ఞను అగౌరవపరుస్తున్నారు. నోటితో అయితే పలుకుతున్నారు, కానీ జీవించే విధానంకి వచ్చేవారికి మీ వర్గం వేరు, మా వర్గం వేరు, మీ జాతి వేరు, మా జాతి వేరు, మీ మతం వేరు, మా మతం వేరు, మీ కులం వేరు, మా కులం వేరు. కానీ బైబిల్ చెబుతుంది మనందరం కలిసి ఉంటే అది చాలా మంచిదంట. అది ఎవరికి మేలంటే మనకే మేలు. ఆమేన్. అందుకే ఇక్కడ చక్కటి మాట, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని ఒక 2 పిక్చర్స్ని మనకు అక్కడ చూపించాడు. అది ఎలాగుంటుందంటే అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన
పరిమళ తైలం వలె ఉంటుందంట. ఒక యాజకుడు తను ఫుల్గా ఉండే ఒక సూట్ని, అది ఆ డ్రెస్ని వేసుకున్నప్పుడు ఆయన మీద పరిమళ తైలం, సువాసన కలిగిన తైలం నెత్తి మీద, తల మీద, అంటే అభిషేకానికి గుర్తుగా, దేవుని ఒక ఆధిపత్యానికి ఎన్నుకోవడానికి గుర్తుగా ఆ తల మీద ఆయిల్ పోస్తున్నప్పుడు ఆయిల్ ఎక్కడి దాకా, ఆయన తల మీద నుంచి దిగజారుతూ అంగీల అంచుల వరకు, అంటే ఎక్కడ ఆగకుండా తన వ్యక్తిత్వం అంతా పరిమళముగా ఉండే, సువాసనగా ఉండే విధంగా ఐక్యత ఉంటుందంట. ఐక్యత కలిగి ఉంటే, ఐక్యత కలిగి జీవిస్తూ ఉంటే, అంటే ఒక వ్యక్తిని తన జీవితం అంతా సువాసనగా. మనందరికీ తెలుసు, ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు సీమోను ఇంట్లో భోజనానికి పిలువబడ్డాడు. ఆయన భోజనం చేస్తుంటే ఆయన దగ్గరకు వచ్చింది పాపాత్మురాలనే స్త్రీ. ఆమె పేరు రాయలేదు బైబిల్లో. ఆమె వస్తూ ఒక అత్తరు బుడ్డు తీసుకొచ్చింది. అత్తరు బుడ్డు తీసుకొచ్చి ముందు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళింది, కన్నీరు కార్చింది, ఏడ్చింది. ఆయన చూడగానే ఇంత పరిశుద్ధుడిని, ఇంత మహాదేవుణ్ణి నేను చూడగలిగాను అని చెప్పి ఆయన్ని ఆ ప్రసన్నత చూసినప్పుడు, ఆ సన్నిధానం ఆమె మీదకి వచ్చినప్పుడు ఆమెలో ఉన్న పాపమంతా ఒప్పుకోవాలనిపించింది. అది దుఃఖం వలె వచ్చేసింది ఆమెకి బయటికి. కన్నీరు కార్చింది. ఆ కన్నీరుతో యేసుక్రీస్తు యొక్క పాదాలంతా తడిచిపోయినాయి అంట. ఆ పాదాలు తడిచిపోయే వారికి ఇప్పుడు ఆ పాదాలు తొడవాలి. ఏమి వాడుతుందంటే ఆమె వెంట్రుకలు వాడుతుంది తొడవటానికి. స్త్రీకి గౌరవంగా ఉండేవి ఏంటి అంటే వెంట్రుకలు. స్త్రీ వెంట్రుకలు లేకపోతే ఏమంటారు? బోడిది అంటారు. అందం ఉండదు, ఘనత ఉండదు, గౌరవం ఉండదు. లోకపరంగా వెంట్రుకలు తీసివేయబడిందంటే నిందకి, అవమానానికి గుర్తు అన్నమాట. మరి అంత ఘనముగా తన శరీరంలో తన ఉన్న వెంట్రుకల్ని దేనికి వాడుతుందంటే యేసుక్రీస్తు యొక్క పాదాలు తొడవటానికి వాడుతుంది. అంటే తన పాపాన్ని ఎంతగా తగ్గించుకుని ఒప్పుకుంటుందంటే, తల వెంట్రుకలతో పాదాలు తొడవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎంత తగ్గించుకుని. అరే, ఇక్కడ చాలామంది ఉన్నారే, వీళ్ళందరి ముందు తల ఉంచుకోవటం మంచిదంటావా? అవమానపరుస్తారేమో, నా పర్పస్ తగ్గిపోతుందేమో అనుకోలే. తల వంచి పాదాలు తుడిచి అందరితో వదిలిపెట్టిందా? లేదు. ఆమె 150 రూపాయలు పెట్టి, అప్పట్లో 2024 సంవత్సరాల క్రితం 150 రూపాయలు పెట్టి ఒక అత్తరు బుడ్డి కొనుక్కొచ్చింది. ఇప్పుడు కూడా 150 రూపాయలకి మంచిదే వస్తుంది. కానీ అప్పట్లో కూలికి వెళ్తే రోజుకి 50 పైసలు కూలి. 50 పైసలు కూలి అయితే 150 రూపాయలు సంపాదించాలంటే ఎన్ని రోజులు వెళ్ళాలి చెప్పాలి? 300 రోజులు వెళ్ళాలి. 150 300 రోజులు పనికి వెళ్తే 150 రూపాయలు వస్తాయి. 300 రోజులు పనికెళ్ళి 150 రూపాయలు సంపాదించి ఆ 150 రూపాయలు పెట్టి అత్తరుకుని ఎక్కడ పగలగొట్టిందంటే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పగలగొట్టి ఆయన మీద పోసేసింది. హల్లెలూయా. ఆహ్వానించిన సీమోను ఇంట్లో యేసయ్య వచ్చినప్పుడు ఏ సువాసన లేదు, కానీ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టిన తర్వాత ఆ ఇల్లంతా సువాసనగా మారిపోయిందంట. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సువాసన కలిగిన జీవన విధానం నీవు కలిగి ఉండాలంటే ఇక్కడ బైబిల్ చెబుతున్న 133వ కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము.
అంటే ఇక్కడ కేవలం సహోదరుల గురించే కాదు, సహోదరుల గురించి కూడా రాయబడుతుంది. కలిసి ఉండటం, ఐక్యత మన జీవితంలో చాలా మంచిదండి. ఐక్యత చాలా మంచిది మన జీవితంలో. ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్న చోట దేవుడు ఉంటాడంట. ఆమేన్. అంటే ఆయన ఉద్దేశం ఏంది? ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్న చోట దేవుడు నేను ఉంటాను అని ఎందుకన్నాడు అంటే, ఈ ఇద్దరు ముగ్గురు యొక్క ఆత్మలు ఏకీభవిస్తే వారిలో నేను ఉంటాననే ఉద్దేశమైన. హల్లెలూయా. వేల మంది ప్రజలున్నా కానీ వారిలో ఇద్దరు ముగ్గురు ఏకీభవించకపోతే దేవుని ఆత్మ అక్కడ ఉండదు, అక్కడ మనోహరమైన కార్యాలు జరగవు. భార్యాభర్తలు కలిసి జీవిస్తూ ఉంటారు కానీ మనస్సులు కలవకపోతే ఆ కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఎంత వచ్చినా సమృద్ధి ఉండదు. ఎంతైనా రాని, ఎంత సంపదైనా రాని, ఏముండదు? సమృద్ధి, సమాధానం ఉండదు. ఈ మాట చెప్పడానికి కొద్ది కష్టంగానే ఉంది. భార్యాభర్తలు శరీరం ఒకటవుతుంది కానీ ఒక్కోసారి మనస్సు ఒకటవటం చాలా కష్టం అవుతుంది. పైనున్న ఆ అందాన్ని బట్టి ఆ కోరికను తీర్చుకోవడానికి శరీరాలు ఒకటవుతుంది కానీ మనస్సులు కలవట్ల ఈరోజు కుటుంబాల్లో. కానీ బైబిల్ చెబుతుంది సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. అందరం చెప్తాం హల్లెలూయా. దానికోసం మన ప్రేమ ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. మొదట్లో భలే చక్కగా ఉంటుంది ప్రేమ. తగ్గిపోయే కొన్ని ప్రేమ ఏమైపోతుంది? దిగజారిపోతుంది, సన్నగిల్లిపోతుంది. ఒక మాట అడుగుతాను నేను, పెళ్లి చేసుకున్న కొత్తలో నీ భార్యే, పెళ్లి చేసుకున్న కొత్తలో నీ భర్తే, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిన తర్వాత ఎందుకు అంత ప్రేమ ఉండదు? ఫస్ట్లో ఎంతో చక్కగా ప్రేమతో పిలుస్తావు, ఏమండని పిలుస్తావో, బావని పిలుస్తావో, పేరుతో పిలుస్తావో నాకు తెలియదు, అది మీకు తెలుసు. 20 సంవత్సరాల తర్వాత కూడా అలాగనే పిలుస్తున్నారా? 15 సంవత్సరాల తర్వాత కూడా అలాగనే పిలుస్తున్నారా? పేరు లేకుండా ఏదో సౌండ్లతో ఓయ్ యా అంటే ఎవరు మారారు? నువ్వు మారేవా? నీ భర్త మారాడా? లేకపోతే నువ్వు మారేవా? నీ భార్య మారిందా? ఎవరు మారలా? మీలో ఉండవలసిన ప్రేమ నిలకడగా లేదు. నాతో ఏకీభవించేవారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిజమా? అదే ప్రేమ నిలకడగా ఉంటే ఐక్యతను కాపాడుకుంటాం. బైబిల్ చెబుతుంది ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టులో శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలంట. ఎఫెసీయులు 4:1-2 శ్రద్ధ కలిగి ఉండాలంట. మనం కాపాడుకున్నట్లు. ఎప్పుడు పోతాడా ఈ ముసలోడు, పెరిగిపోయాడు, వీడికి సేవ చేయలేకపోతున్నా, తరిమేద్దామని పిల్లలు అనుకోకూడదు. పెద్దవాడయ్యాడు, సేవ చేసే అవకాశం వచ్చింది, ఇప్పుడు సేవ చేయాలి అని పిల్లలు అనుకోవాలి. అదే తండ్రి పెడితే తిన్నావు కదా, అదే తండ్రి భుజాల మీద వేసుకుని తిరుగుతుంటే ఆనందించావు కదా, ఈరోజు భారం అవ్వకూడదు ఆ తల్లి ఆ తండ్రి. ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? గొప్పతనం కాదు ప్రియదేవుని బిడ్డ, ఎంతమంది ఆత్మలు కలిసి ఉన్నాయి మీ కుటుంబంలో, ఎంతమంది మనసులో ఐక్యత కలిగి ఉండే మీ కుటుంబంలో, అది దేవుడు చూస్తాడు. అప్పుడు దేవుడు మనతో నివసిస్తాడు. ఆమేన్. అందరం చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది ఐక్యత అనేది ఆయనకు చాలా ఇష్టమైనది. దేవుడు మనిషిని దూరం చేసుకోలా. దేవుడు మనిషిని పాపము ఆయన జీవితంలోకి వచ్చినప్పుడు నెట్టివేసాడు కానీ మరలా సహాయం చేస్తూ ఇప్పుడు ఆయన మనలోనికే వచ్చేసాడు. ఆమేన్. క్రీస్తు ద్వారా
నీ హృదయంలోకి వచ్చాడు ఆయన, నా హృదయంలోకి వచ్చాడు ఆయన. నువ్వు నమ్మితే, నువ్వు అంగీకరిస్తే నీతో నివాసం చేస్తున్నాడు ఆయన, మనతో నివాసం చేస్తున్నాడు ఆయన. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆయన మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా బయట ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనలో ఉన్నాడు ఆయన. ఆమేన్. నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నది. ఈ సంగతి మర్చిపోతున్నారు. ఎప్పుడు మర్చిపోతున్నారంటే వారి హృదయంలో ప్రేమ మారినప్పుడు, ప్రేమ నిలకడగా లేనప్పుడు, ఆ ప్రేమ దేవుణ్ణి ఆ హృదయంలోకి ఆహ్వానించినప్పుడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక బైబిల్లో విశ్వాసులకు తండ్రిగా ఉన్న ఒక అబ్రహాము యొక్క స్టోరీని మనం విందాం. ఆయనతో పాటు ఆయన సహోదరుడు కొడుకైన లోతు యొక్క స్టోరీలో ఈ ఐక్యత వారి జీవితంలో లేక, ఈ ఐక్యతను కొనసాగించలేక వారు ఏం కోల్పోయారు. వారి ద్వారా ఆ పాఠ్య భాగాన్ని మనం ధ్యానం చేస్తూ మరి మన జీవితంలో ఏది ప్రాముఖ్యమో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ఇక్కడ లోతు గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే, లోతు ఎవరు అనేది మనం ఒకసారి చూస్తే ఆదికాండము 11వ అధ్యాయంలో లోతు గురించి ఆయన ఎవరు అనేది మనం ధ్యానం చేయొచ్చు. చూడండి ఒకసారి ఆదికాండము 11వ అధ్యాయము చివరి వచనాల్లో ఉంటుందనుకుంటా లోతు గురించి. చదవండి అమ్మా ఎవరైనా. పన్నెండవ అధ్యాయము మొదటిగా 12వ 4వ వచనం ఒకసారి చదవండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. ఇక్కడ చూడండి 11:27 వచనం. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను, హారాను లోతును కనెను. అంటే అబ్రహాము యొక్క అన్నదమ్ముడు కుమారుడు లోతు. దేవుడు అబ్రాముని షారాని పిలిచాడు. మీరు ఉన్న ప్రదేశము, నీకున్నదంతా విడిచిపెట్టి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు అని అన్నాడు. నువ్వు వెళ్తే నిన్ను ఇలాగ ఆశీర్వదిస్తాను, ఈ విధంగా నిన్ను దీవిస్తాను అని దేవుడు చెప్పాడు. దేవుని మాటను నమ్మి అబ్రాహాం బయలుదేరేటప్పుడు అప్పటికి అబ్రాహాం పిల్లలు లేరు. లోతుని తనతో ఉన్నాడు. లోతును కూడా వెంట పెట్టుకుని వెళ్ళారు. అంటే లోతును వెంట పెట్టుకుని వెళ్ళారు అని అంటాం కంటే ఒకసారి ఆ 4వ వచనం మనం ఇంకొకసారి చదవండి. ఇంకొకసారి అబ్రాము వెళ్ళెను, ఆ తర్వాత లోతు అతనితో వెళ్ళాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆమేన్. అబ్రాము తీసుకెళ్ళా, లోతే వెళ్ళాడు. కానీ వాళ్ళ కాలక్రమేణా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే ఒక్కసారి 13వ అధ్యాయం మనం చదివితే 13 అబ్రాము నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడైపోయాడు అంట. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. దేవుడు అబ్రహామును చాలా ఆశీర్వదించాడు. వెండి బంగారము పశువులు కలిగిన వాడుగా, ఆస్తిపరుడుగా చేశాడు. 7-8 వచనాలు చూడండి. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును
లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రాము జాగ్రత్తగా వినాలి, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఏముండకూడదు? అబ్రాము ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించండి. నాకు నీకు, ఎవరెవరికి చెప్పాలి? నాకు నీకు అంటే అబ్రాముకి తన సహోదరుడి యొక్క కుమారుడైన లోతుకి కలహం ఉండకూడదు. 2, నీ పనివారికి నా పనివారికి. అబ్బా, ఎంత దూరం ఇది! ఇది దూరమైన ఆలోచనే. మొదటిగా కుటుంబ సభ్యులకు కలహం ఉండకూడదు, ఇది బాగుంది. ఇంకొకటి కూడా ఉండకూడదంట, పని వాళ్ళకు కూడా కలహం ఉండకూడదంట. ఆమేన్. ఇది ఐక్యత, ఇది యూనిటీ, ఇది సహోదరుల యొక్క సఖ్యత. ఆమేన్. హల్లెలూయా. అబ్రాహాము ఈ మాట చెప్పాడు. వారికి సంపద పెరిగింది, ఆస్తి పెరిగింది, పశువులు పెరిగినాయి. ఇవన్నీ అక్కడ నివసించడానికి స్థలం చాటలేదంట. మరి దేని కాడ గొడవైందో? ఆ పని వాళ్ళకి కట్టేసుకునే కాడ గొడవైందో, మేత పెట్టే కాడ గొడవైందో, వాటికి విశ్రాంతినిచ్చే సమయంలో గొడవైందో, ఎక్కడ గొడవ అవుతుందో. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మీ ప్రశ్న జవాబు చెప్పండి. దేవుడు ఆస్తినిచ్చేది విడిపోమనా, కలిసి ఉండమనా? చెప్పాలి. ఇప్పుడు ఆస్తినిచ్చేది విడిపోమనా, కలిసి ఉండమనా? డబ్బు ఇచ్చింది దేవుణ్ణి చెప్పిన ఐక్యతను పాడు చేసుకోమనే. ఉద్యోగం ఇచ్చింది దేవుడు ఇచ్చిన బంధువుల్ని దూరం చేసుకోమనే. ఈరోజు కొద్దిగా సంపద వస్తే బంధువులను మర్చిపోతున్నారు, కడుపున మరి ఆ తల్లిదండ్రులు కని మోసిన తల్లిదండ్రుల్ని మర్చిపోతున్నారు. త్యాగం చేసి నీ ఘనతకు, నీ గౌరవానికి, నీ ఎదుగుదలకు కారణమైన వ్యక్తులను మర్చిపోతున్నారు. అంటే నిన్ను ఆస్తికర్తగా చేసింది నువ్వు ఒంటరిగా జీవించడానికా? చెప్పండి ఒకసారి. కాదు కదా, ఖచ్చితంగా కలిసి ఉండమని. ఆమేన్. నాతో ఉన్నవాళ్ళు చెప్పండి ఆమేన్. హల్లెలూయా. చెప్పండి ఒకసారి పక్క వాళ్ళతో, దేవుడు ఆస్తినిచ్చేది కలిసి ఉండమని. చెప్పండి ఒకసారి. దేవుడు ఆస్తినిచ్చేది ఎందుకు? కలిసి ఉండమని. కలిసి ఉండమని, విడిపోమని కాదు. దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చేది కలిసి ఉండమని. దేవుడు సంపదనిచ్చేది కలిసి ఉండమని, విడిపోమని కాదు. అందుకే అబ్రాహాము అంటాడు, నాకు నీకు, నా పని వారికి నీ పని వారికి కలహం ఉండకూడదు. సరే, ఏం చేస్తాం? వాళ్ళు కలహంతో ఉంటున్నారు, నీవు కూడా దాన్ని అంగీకరించే వ్యక్తిగా ఉన్నావు. చిన్నోడివి, అర్థం చేసుకునే పరిస్థితిలో నువ్వు లేవు. పెద్దోడిగా నేను ఒక మాట చెబుతాను, ఆడికెళ్ళి నుంచో, ఆ ఎత్తుగా ఉన్న దాని మీదకి వెళ్ళి నుంచో. నీకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపో, దూరంగా ఉండు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటా. హల్లెలూయా. నువ్వు తూర్పుకి వెళ్ళావనుకో, నేను పడమటికి వెళ్తా. నువ్వు ఉత్తరానికి వెళ్ళావనుకో, నేను దక్షిణానికి వెళ్తా. ఏదేమైనా నీకు దూరంగానే ఉంటాను, ఎందుకంటే నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి. ఆమేన్. ఎడుగు చెబుదాం హల్లెలూయా. నువ్వు బాగుండాలి. నేను వెళ్ళిపోతుంటే నా వెంట వచ్చావు. నా వెంట వచ్చినందుకు దేవుడు నిన్ను విడిచిపెట్టలా, ఆస్తికి కర్తగా చేశాడు. ఎడుగు చెప్పలు కొడదామా హల్లెలూయా. నన్ను వెంబడించావు కనుక నిన్ను వదిలిపెట్టలా, దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేశాడు. వచ్చేటప్పుడు ఏమీ లేవు, ఇప్పుడు మనం కలిసి నివసించలేనంతగా మన ఆస్తి వచ్చేసింది, మనకు సంపద వచ్చేసింది. ఆఖరికి మన సంపద మనము కలిసి తినే పరిస్థితి లేకుండా చేసింది. అయ్యో, ఆలోచిస్తుంటే చాలా కష్టంగా ఉంది కదా. ఒకప్పుడేమో కలిసి తిన్నాం, ఒకే ప్లేట్లో తిని ఉంటారు బహుశా, ఒకే మంచం మీద పడుకుని ఉంటారు బహుశా. కొద్దిగా డబ్బు వచ్చేవారికి అన్నీ మర్చిపోయి
దూరం అయిపోవడానికి చూస్తున్నారు. కానీ బైబిల్ చెబుతుంది కలిసి ఉండటం అది ఎంతో మేలంట. ఆమేన్. అంటే నువ్వు శారీరకంగా దూరంగా ఉండా, నీ మనస్సు కలిసి ఉండాలి. హల్లెలూయా. నీ మనస్సు ప్రేమ కలిగి ఉండాలి. కానీ అబ్రాముకు ఉంది ఇది, కానీ లోతుకు లేదు ఇది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అబ్రాము కలిసి ఉండాలని ఉంది, కానీ ఎవరికి లేదు? లోతుకు లేదు. అందుకే బాబాయ్ లేదా పెద్దనాన్న అలా కాదు, కొద్దిగా పక్కన ఉంటారు, రండిరా మేము మా దగ్గర పని చేస్తాం, మీరు తిట్టుకుంటారేంది, సర్దుకుపోదాం అన్నాడా? చెప్పాలి, అన్నాడా? ఇటు వెళ్ళమంటావా బాబాయ్? అది పచ్చగా ఉంది, సోయరు సొదొమ గొమొర్రాకు ముందుగా కొద్ది దగ్గరలో ఉంది, చాలా బాగుంది, యెహోవా తోట వల్లే ఉంది, నాటి వెళ్ళిపోతా. ఏమంటున్నాడు? ఎంత బాగుంటే దాని ముందు ఎవరు ఎన్నుకుంటున్నారు? లోతు ఎన్నుకుంటున్నాడు, అబ్రాహాము కాదు. ఇక్కడ బాగుంది, నేను వెళ్తా, నువ్వు ఎక్కడే ఉండు అని లోతు అబ్రాముకి, పెద్ద మనిషికి, తండ్రికి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. జాగ్రత్తగా వినాలి మీరు ఇక్కడ. హల్లెలూయా. వింటున్న వారందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగిందంటే వెళ్ళి సొదొమ గొమొర్రాలో పడ్డాడు. ఎవరు? లోతు. సొదొమ గొమొర్రా మీదకి 6 రాజులు యుద్ధానికి వచ్చారండి. 6 రాజులు యుద్ధం చేసి సొదొమ గొమొర్రాని కొల్లపెట్టి వారి ఆస్తిని పట్టుకుపోయి, ఆ ఆస్తితో పాటు లోతును, లోతు భార్యను, లోతు బిడ్డలను కూడా పట్టుకుపోయారు. అంటే దాసత్వానికి తీసుకెళ్ళిపోయారు, బానిసగా తీసుకెళ్ళిపోయారు. ఈ తీసుకువెళ్ళేటప్పుడు అక్కడున్న వ్యక్తి ఒకడు పరిగెత్తకుండా తప్పించుకుని అబ్రాము దగ్గరికి వచ్చాడు. అబ్రాముతో ఈ మాట చెప్పాడు, అయ్యా మీ అబ్బాయి ఆ సోయర్ దగ్గర నుంచి ఇంకా బాగుందని చెప్పి సొదొమ గొమొర్రాలో పడ్డాడయ్యా. అక్కడికి వెళ్ళే వరకు దాని మీదకి 6 రాజులు యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధంలో వాళ్ళు సొదొమ గొమొర్రా వాళ్ళు ఓడిపోయారు. అక్కడ మట్టి కీలు కొద్దిగా గోతులు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ వల్ల కాలేదు యుద్ధం చేయటం. వీళ్ళు ఓడిపోయారయ్యా. వీళ్ళ ఆస్తిని, వీరి ప్రజలను అందరినీ పట్టుకుపోయారు. వారిలో మీ లోతు కూడా ఉన్నాడయ్యా. చూడండి ఒకసారి ఆదికాండం 14వ అధ్యాయం 14 వచనం చదవండి. 12 తర్వాత 14 వచనం చదవండి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు 14 ఆదికాండం చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవరచబడిన 318 మందుగురిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజును తరిమేను. చూడండి ఇక్కడ మళ్ళా మనం ధ్యానం చేసుకుంటే అబ్రాముకి ఎప్పుడు ఐక్యతే ముఖ్యం. అబ్రాముకి హల్లెలూయా. అబ్రాము దగ్గర ఎవరున్నారు? 318 మంది ఉన్నారంట. ఎక్కడోళ్ళు? బయటలో వాళ్ళే, ఆయనకు సంబంధించిన వాళ్ళు కాదు. 318 మందిని యూనిటీగా చేసి ఆయనకి ట్రైనింగ్ ఇచ్చాడు. వాళ్ళకి యుద్ధం ఎలా చేయాలో ట్రైనింగ్ ఇచ్చాడు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ట్రైనింగ్ ఇచ్చాడు. అబ్రాము దగ్గర ఎంతమంది ఉన్నారు? 318 మంది. అబ్రాము ఐక్యతకి చాలా మూలుడు. ఆమె విడిపోవాలనే మైండ్ కాదు అబ్రాముది, కలిసి ఉండాలనే మైండ్. అందుకే అంతమందిని దగ్గర చేర్చాడు, అంతమందిని తర్ఫీజ్ చేశాడు. ఇప్పుడు వారందరూ ఉపయోగపడ్డారు. 318 మంది వెళ్ళి 6 రాజుల్ని కొట్టేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. 6 రాజుల్ని ఓడించడానికి గల కారణం ఈ 318 మందిలో ఉన్న శక్తి కాదు, కానీ ఈ 318 మందిలో ఉన్న ఐక్యతే కారణం. ఏంటి చెప్పబడతాం? హల్లెలూయా. నాయకుడు మాట కరెక్ట్గా వింటారు, నాయకుడు చెప్పింది చేస్తారు. ఏ విధంగా వెళ్ళాలంటే ఆ విధంగానే వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ గెలిచారు. అక్కడ కూడా లోతుని రక్షించాడు. లోతుని రక్షించి, లోతు కుటుంబాన్ని రక్షించి, లోతు ఏ సంపద అయితే పోగొట్టుకున్నాడు ఆ సంపద అంతా తిరిగి మళ్ళా లోతుకి ఇచ్చేసాడు. ఆమె ఏమైంది? లోతు
తన తండ్రి దగ్గర నుంచి దూరం అయిన తర్వాత ఏమైంది? ఫస్ట్ బానిసగా వెళ్ళిపోయేవాడు. కానీ అబ్రాహాం ఏం చేశాడు? కాపాడాడు. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. మరొకసారి ఏమైందంటే, అదే లోతున్న సొదొమ గొమొర ఓ భయంకరమైన పాపంలో ఉంది. పిల్లవాడు మొదలుకొని పెద్దవాడు వృద్ధుడు వరకు విపరీతమైన పాపం. ఆ పాపం ఎక్కువైపోయే వరకు దేవుడు వారిని చూడడానికి వచ్చాడు. దేవుడు వారిని దర్శించడానికి వచ్చినాడు. అబ్రాహాం ప్రార్థన చేస్తున్నాడు దేవునితో. ఏమని తెలుసా? అయ్యా, నీతిమంతులు అక్కడ ఉంటే నీతిమంతులతో పాటు నీతిమంతులను కూడా పాడు చేస్తావయ్యా అని అంటాడు. అలా చేయను. అలాగైతే ఒక 50 మంది నీతిమంతులు ఉంటే మిగిలిన వాళ్ళని కాపాడతావా అని అబ్రాహాము బేరసారాలాడతాడు. 18వ అధ్యాయం చివరి భాగాలు. అలాగైతే చేస్తానయ్యా. 50 మంది కాడ ప్రారంభమైన అబ్రాహాము 45 అంటాడు, 40 అంటాడు, 35 అంటాడు, 30 అంటాడు, 25 మంది ఉంటే అంటాడు, 20 మంది అంటాడు. ఆఖరికి 10 మంది దగ్గరకు వస్తాడు. కనీసం 10 మంది అయినా నీతి మందులు ఉంటే ఆ దేశాన్ని కాపాడుతావా? కారణం ఏం తెలుసా? ఆ దేశంలో నా కుమారుడు లోతున్నాడు. హల్లెలూయా. నన్ను కాదనుకుని వెళ్ళాడు పాపం. ఏదో సంపాదిద్దామని వెళ్ళాడు, ఏదో ఎదగాలని వెళ్ళాడు. కానీ మొన్నే రాజులు కొట్టుకుపోయారు, నేనే కాపాడుకున్నా. మళ్ళీ అక్కడికే వెళ్ళాడు. జాగ్రత్తగా వింటున్నారా? ఎక్కడున్నప్పుడు లోతుకు బానిసగా వెళ్ళిపోయాడు. ఎక్కడున్నప్పుడు లోతు ఓడిపోయాడంటే సొదొమ గొమొరలో ఉన్నప్పుడు మరలా ఎక్కడికి వెళ్ళాడు? చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాడు? చెప్పాలి, వినలేదా? సొదొమ గొమొరకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అరే పట్టుకొచ్చాడు కదా అబ్రాహాము. నానా తప్పు చేశాను, ఇక్కడే ఎక్కడో చోట ఉంటాను అన్నాడా? ఏం పేటర్ అన్నాడా? ఎందుకు అనలేదు? స్వతంత్రం అలవాటయింది, స్వేచ్ఛ అలవాటైంది, అధికారానికి లోబడే మనస్సు లేదు, పెద్దల మాటలు వినే గౌరవం లేదు. నువ్వు చెప్తే ఇంకా నీ సర్వీస్ అయిపోయింది, నీకు ఏమైపోయింది? రిటైర్మెంట్. నువ్వు నీ మాట లెక్కలో తీసుకోం మేము అనే భావంతో లోతు మరలా ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొర. కానీ అబ్రాహాము దేవుడి దగ్గర బేరం ఆడుతున్నాడు. అయ్యా, 10 మంది ఉంటే కాపాడుతావా? 20 మంది ఉంటే కాపాడుతావా? ఎందుకంటే మా వాడు ఉన్నాడు అయ్యా అక్కడ. మా వాడు కాదయ్యా, ఇంకా మిగిలిన వారు కూడా రక్షించబడాలనేది నా ఉద్దేశం అయ్యా. అందరూ బాగుండాలయ్యా, ఎవరు నశించుకోకూడదు అయ్యా. ఇది యేసుక్రీస్తు మనసు కాదు. హల్లెలూయా. అందరూ చెబుదాం హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు యొక్క మనస్సు. ఆఖరికి దేవుడు లేదని చెప్పాక సమాధానం చెప్పాల. 10 మంది అన్న తర్వాత వెళ్ళిపోయాడు. అంతకుముందే 3 మనుషులుగా అబ్రాహామును కలిశాడు మమ్రే దగ్గర. ఇప్పుడు సొదొమ గొమొర దగ్గర 2 మనుషులుగా లోతును కలవబోతున్నారు. చూడండి 19వ అధ్యాయం 1వ వచనం. ఆ ఇద్దరు దేవదూతలు లోతు కూర్చుండి లోతు వారిని చూసి లేచి చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కుని మీరు పెందలక లేచి మీ త్రోవన వెళ్ళవచ్చునని. చాలు. ఇక్కడ మరొక్కసారి మనం వెనక్కొద్దాం. 18వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. మరియు మమ్రే దగ్గరున్న సింధూరు వనములో అబ్రాహాము ఎండవేళన గుడారపు ద్వారమందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 శిష్యులు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి ఎట్లా వెళ్ళాడు? చెప్పాలి, ఎట్లా వెళ్ళాడు? మీరందరూ చెప్పాలి, ఎట్లా వెళ్ళాడు? ఎవరు? అబ్రాహాం పెద్దడా, లోతు పెద్దడా? అబ్రాహాము 99, లోతు చిన్నోడు, తన సహోదరుడు యొక్క కుమారుడు, తమ్ముడు కొడుకు. లోతు తమ్ముడు కొడుకు. మరి దేవదూతలు లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఎదుర్కొన్నాడు? జస్ట్ లైక్ దట్, సాష్టాంగ నమస్కారం చేశాడు. అబ్రాహాం ఎలా ఎదుర్కొన్నాడు?
పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. అబ్రాం వయసు ఎంత? 99. లోతు వయసు ఎంత? 50 ఉండొచ్చు. ఎవరికి అనుకుందాం. రికార్డు ప్రకారం మీకోసం వెతికి నడితే బాగుండేది, నేను వెతకల. ఒక 50 ఉంటాయి అనుకుందాం, లేదా ఒక 60 ఉంటాయి అనుకుందాం. అంటే ఎవరు ఎక్కువగా గౌరవించే మనసు కలిగి ఉన్నారు చెప్పాలి. లోతుకి ఎందుకు లేదంటావు? నిలబడి నేర్చుకోవాలా. ఎక్కడ? తండ్రి దగ్గర కలిసి ఉండి నేర్చుకోవాలా. 4 మొక్కలు వస్తే టీచర్ అంటున్నారు ఇప్పుడు, 4 మొక్కలు వస్తే సేవకుడు అంటున్నారు ఇప్పుడు, 4 వాక్యాలు గుర్తుంటే పాస్టర్ అంటున్నారు ఇప్పుడు. అలాగనే వెళ్ళిపోయాడు. ఇప్పుడు శ్రమలో పడ్డాడు. ఎవరు? లోతు. కలిసి ఉంటే నేర్చుకునేవాడు కదా. చదువురా. ప్రభువా నీ కటాక్షము దాటిపోవద్దు. అలసట తీర్చుకోను, బలపరచుకుని తరువాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తము కదా వారు చెప్పినట్లు చేయమనగా. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? శారా భార్య దగ్గరికి వెళ్ళి. లోతు వెళ్ళినట్టు రాయబడి ఉందా? చెప్పాలి, మీరందరూ చెప్పాలి నాకు. లోతు వెళ్ళినట్టు రాయబడి ఉందా? భార్య దగ్గరికి వెళ్ళాడా? భార్యని హెల్ప్ అడిగాడా? భార్యకి పని అప్పు చెప్పాడా? తెలీదు. ఎందుకు తెలియదంటే అబ్రాం గారి దగ్గర నేర్చుకోవాలా. అబ్రాము అరే ముసలాంలే నేనే చేసుకుందాం, పనులకు అప్పు చేద్దాం పని అనుకున్నాడా? లేదు, మేమిద్దరం కలిసి దేవునికి సేవ చేయాలి అనుకున్నాడు. ఇటు చెప్పలు కొట్టండి. హల్లెలూయా. ఏం బ్రదర్, సిస్టర్ రాలేదు. సిస్టర్కి బాగాలేదు. ఏం లేదంట? బాగాలేదు. సిస్టర్కి నడవలేకపోతుంది, తల నొప్పి. ఇద్దరు దీవించబడాలని దేవుని ఉద్దేశం. మరొకసారి కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఇద్దరిని దీవించాలనుకుంటున్నాడు, ఒక్కరిని కాదు. అది ఈ విషయం ఎవరికి తెలుసు? అబ్రాముకు తెలుసు. కాబట్టి అమ్మా పిండి పిసుకు 3 మానికలు. 3 మానికలు పిండి అంటే అప్పుడు ఏమన్నా మిషన్లు ఉండయా? మిక్సీలు ఉండయా? లేవు. తిరగలేసి రుబ్బటం. ఏది రుబ్బడం అంటే ఇసరటమే, రుబ్బటంగా ఇసరటం మెత్తగా. 3 మానికలు 6 కేజీలు. అరకిలో పిండి పిసుకమంటే ఏళ్ళతో కూడా నొప్పులు వస్తున్నాయి ఇప్పుడున్న స్త్రీలకి కదా. నిజమా కదా? ఎన్ని మానికలు అంట? 89 సంవత్సరాల శారమ్మ తల్లిగారు ఎన్ని మానికలు చేసిందంట? 3 మానికలు అనగా 6 కేజీలు పిండి పిసికిందంట. హల్లెలూయా. అమ్మా నువ్వు వద్దులే పనులకు చెబుతాను అన్నాడా? అతి ప్రేమ ఎక్కువ ఐక్యతను కోల్పోతున్నారు ఈరోజు భార్యాభర్తలు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లే చెప్పండి. భార్య మీద భర్త అతి ప్రేమ, భర్త మీద భార్య అతి ప్రేమ ఎక్కువయ్యి మా ఆయన చేయలేడు, మా ఆయన నడవలేడు, మా ఆయన బరువు మోయలేడు, మా ఆవిడ చెయ్యదు, మా ఆవిడ రాదు అని చెప్పి ప్రేమలు ఎక్కువయ్యి నీ కుటుంబంలో ఐక్యతను కోల్పోతున్నావు. జాగ్రత్త. ఒకసారి ఆలోచించండి. ముసలోళ్ళు అండి పాపం వీళ్ళు. ఎవరు? 99 ఏంది, 89 వయసు ఏంది? వాళ్ళు దేవుని సేవ చేయడానికి పరిగెడుతున్నారు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. పనివాడికి అప్పు చెప్పాల్సిన పని పనివాడికి అప్పు చెప్పారు. పనివాడికి కూడా పని అప్పు చెప్పారు. చూడండి ఒకసారి. అబ్రాము గుడారంలో ఉన్న శారా యొద్దకు వెళ్ళి త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికలు మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరి అబ్రాము పశువుల మందలకు పరిగెత్తి ఒక మంచి లేగదూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించిన. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచిన తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి. ఇక్కడ ఎంతమంది పనిచేశారు తెలుసా? చెప్పండి. అబ్రాము పనిచేశాడు. ఏం పనిచేశాడు? పాలు వెన్న తెచ్చాడు. హల్లెలూయా. పనివాడి పనిచేశాడు. ఏం పనిచేశాడు? మాంసం సిద్ధపరిచాడు. భార్య పనిచేసింది. ఏం చేసింది? పిండి పిసికి రొట్టెలు చేసింది.
మా ఆవిడికి బాగా చేయదండి రా అంటే మీలో ఐక్యత లేదు, అతి ప్రేమ. లోతుకు తెలియదు ఇదంతా. లోతు ఏం చేశాడు? చదివాం కదా మనం. లోతు ఏం చేశాడు? జస్ట్ రెండయ్యా భోజనం చేయండి, కాలు కొడుకోండి. ఎవరు చేశారో కూడా రాయిలా, ఎలా చేశారో కూడా రాయిలా. లోతు యొక్క మర్యాద వేరుగా ఉంది, అబ్రాహాము యొక్క మర్యాద వేరుగా ఉంది. అబ్రాహాము దగ్గర మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆమేన్. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ అంత అయిపోయింది, భోజనం పెట్టాడు లోతు. భోజనం పెట్టిన తర్వాత పడుకోవాలి కాదు, నిద్రపోయే సమయంలో ఊరు వారు అంతా ఒక చిన్న పిల్లవాడు ఎవరు మన చర్చి ఇప్పుడున్న వాళ్ళ చిన్నపిల్ల ఎవరు? చిన్నపిల్లలు ఏం పేరు అమ్మ? లిఖిత వయసు మొదలుకొని మన గురువయ్య గారు అంత వయసు వరకు పెద్దవాళ్ళు అంతేనా? ఇంకెవరైనా ఉన్నారు? మన వందనం గారు కూడా ఉన్నారు. ఎవరిది పెద్ద వయసు నాకు తెలియదు. అంతవరకు ప్రతి ఒక్క పురుషుడు ఆ ఇంటి మీదకి వచ్చి పడ్డారంట. లిఖిత వయసు మొదలుకొని పిల్లవాడు, గురువయ్య గారి వయసు ఉన్న పెద్దవాళ్ళు మొదలుకొని అందరూ వచ్చి మీ ఇంటికి వచ్చిన ఆ దేవదూతలు ఇద్దరిని మా ఇద్దరికి పంపించండి, వారితో మేము పాపం చేయాలంటున్నారంట. అంటే అంత ఘోరమైన ఊరది, అంత పనికిమాలిన ఊరది, అంత కామంతో ఉండిపోయిన ఊరది. చెడిపోయింది, అందుకే వచ్చాడు దేవుడు పాడు చేయటానికి. చెడిపోయింది, అందుకే తీర్పు తీర్చడానికి వచ్చాడు దేవుడు అక్కడికి. లెక్కలేదు, మమ్మల్ని ఎవరు చూస్తాడులే, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారని అనుకుంటున్నారు ఆ ఊరోళ్ళు. ఇది మా ఊరు కదా, మా ఊరు వచ్చి మమ్మల్ని ఎవరు పాడు చేస్తారు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఒకడు ఉన్నాడు, ఎప్పటికైనా తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నన్ను ఎవడేం చేయాలి అనుకోమాక, నన్ను ఎవరు ఏం చూడలేదు అనుకోమాక. నిన్ను దేవుడు చూస్తున్నాడు, తగు సమయంలో నీకు తీర్పు తీరుస్తాడు. ఆయన అవకాశం ఇస్తున్నాడు, బుద్ధి మార్చుకుని మనస్సు మార్చుకుని యేసయ్యను అంగీకరిస్తామని. ఆమేన్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. వచ్చి పడ్డారు. లోతు వెళ్ళిపోయి వాళ్ళని బతిమలాడుతున్నాడు. లోతు వెళ్ళిపోయా, ఇంత పాతకం కట్టుకోమాకండి అయ్యా, మా ఇంటికి ఏదో గెస్ట్లుగా వచ్చారు, కాసేపు పడుకుని వెళ్ళిపోతారయ్యా, దయచేసి వెళ్ళిపోండి అయ్యా అంటే, ఎవడరా నువ్వు? మా ఊరు వచ్చి కొత్తగా నిలబడి మా ఊరిలో వచ్చి కాపురం చేస్తాం, మా మీద తీర్పరగా మారావు, నీకెక్కువ కీడు చేయాలి, జాగ్రత్త అని చెప్పి గొడవకు వచ్చారు లోతు మీదకి. లోతు అక్కడ తొందరపాటుతో అతి ఘోరమైన మాట అన్నాడు. ఆ మాటను ఒకసారి మనం చదువుకుందాం. అక్కడ 30వ వచనం, 19వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు ఒకసారి చదవండి. వారు చదువు చుట్టవేసి లోతును పిలిచి ఈ రాత్రి తీసుకొని రమ్ము చెప్పగా ఇది వెళ్ళి తలుపు వేసి, అన్నలారా ఎంత పాతకమును కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలకు తీసుకుని వచ్చేదరని వారిని, ఇక్కడ జాగ్రత్తగా, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. ఇది లోతు చేసిన పెద్ద తప్పిదం, ఘోరమైన తప్పిదం. కానీ లోతు అనుకుంటున్నాడు నేను పెద్ద త్యాగశీలు అనుకుంటున్నాడు, నా దేవుడి కోసం నా కుమార్తెలను కూడా ఇస్తున్నాను, త్యాగం చేశాను అనుకుంటున్నాడు. కానీ అదే లోతు కుమార్తెలు పాడవటానికి కారణమైంది. లోతు కుమార్తెల హృదయంలో ఒక విత్తనం, చెడు విత్తనం లోతే నాటాడు. ఏమన్నాడంటే ఈ వీరిని కాపాడటానికి పురుషుని కూడా, అంటే నిశ్చితార్థమైంది, వివాహం అవలా, వివాహానికి సిద్ధంగా ఉండారు 2 కూతుళ్ళు. నా కూతుర్ని మీకు ఇస్తాను, మీరు తీసుకెళ్ళండి, మీ మనసుకు నచ్చినట్టు చేసుకోండి అంటున్నాడు. అంటే వివాహం అవ్వకముందు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని కూతుర్ని ఇస్తున్నాడంటే దేన్ని ఆయన అంగీకరిస్తున్నాడు? దేన్ని ప్రోత్సహిస్తున్నాడు? లోతు పాపాన్ని ప్రోత్సహిస్తున్నాడు.
పాపానికి పిల్లలకి పురుకొల్పుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా మాటలు ఆడేటప్పుడు సరిగా మాట్లాడకపోతే పిల్లల హృదయాల్లో పడే విత్తనాలు రేపు పెద్ద పనికిమాల వృక్షాలుగా మారిపోతాయి. ఆ రోజన్న మాట ఒకవేళ చూసే వాళ్ళకి పెద్ద తెగింపులాగా అనిపించవచ్చు, కానీ వారి ఇరువురు పిల్లలు పాడైపోవడానికి కారణమైంది ఆ మాట. అంటే ఆ పిల్లలు అనుకున్నారు, అలాగైతే మేము వివాహం కాకుండా ఎవరితోనైనా తప్పు చేయొచ్చు కదా అనే మనస్సుని వారికి తీసుకొచ్చింది, అభిప్రాయాన్ని వారికి తీసుకొచ్చింది. అది మంచిదంటారా? చెప్పండి, మంచిదా? లోతన్న మాట మంచిదా? నిదానించి మాట్లాడే తత్వం లోతుకి లేదు. కారణం తండ్రి దగ్గర నుంచి దూరం అయ్యాడు కాబట్టి. హల్లెలూయా! అర్థమైంది ఇప్పుడు? తండ్రి దగ్గర నుంచి దూరం అయితే, ఐక్యతను కోల్పోతే, నేనే బ్రతకాలి, నేనే స్వతంత్రుడని దూరంగా వెళ్ళిపోతే మనకొచ్చే కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవి. ఏమైపోయింది తెలుసా? ఒక 2 జాతులు ఇశ్రాయేలు మీద అజాత శత్రువు అంటే 2 ఉండి, వాళ్ళే మోయాబీలు, అమ్మోనీయులు. వాళ్ళని కన్నవారే లోతు సంతానం. లోతు కుమార్తెలు వాళ్ళిద్దరిని కన్నారు. పాపముతో అమ్మోనీయులు, మోయాబీలు. దేవుని చిత్తమైతే మరొకసారి ధ్యానం చేద్దాం వారి ఇరువురి గురించి. ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు శత్రువులు వాళ్ళే, ఎప్పుడు వారి మీద యుద్ధం చేసేది వాళ్ళే. వాళ్ళని తీసుకురావడానికి కారణమైన మాట ఏం తెలుసా? లోతు జారి మాట్లాడిన మాట. నీ మాట విత్తనమై మహావృక్షంగా నీకే ఎదురు నిలబడింది. జాగ్రత్త. నువ్వు సరిగా మాట్లాడాలంటే ఎక్కడుండాలి? మంచి ఐక్యత, మంచి సహవాసంలో నిలకడగా ప్రేమ కలిగి జీవించాలి. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాం యొక్క జీవితాన్ని చూశాను. ఎంత ఐక్యత గలవాడు. 318 మందిని తర్ఫీదు చేశాడు. రాజులను కొట్టే అంత నైపుణ్యత కలిగి చేశాడు. ఒకసారి దూరం అయిపోయి బానిసకి వెళ్ళిపోతున్న తన కుమారుణ్ణి ఎత్తుకుని తెచ్చుకోగలిగాడు. అబ్రహాం ఎంత విధేయుడంటే, దేవునికి ఆతిథ్యం ఇస్తూ మా ముసలాం పని చేయలేదని చెప్పి వదిలిపెట్ల, మనందరం కలిసి పని చేయాలని చెబుతున్నాడు. హల్లెలూయా. మనందరం కలిసి సేవ చేయాలంటున్నాడు. మనందరం ఐక్యతగా పనిచేయాలంటున్నాడు. అబ్రహాములో ఐక్యత ఉంది, లోతులో ఉంది, కానీ అది పరిపూర్ణంగా లేదు. లోతు నీతిమంతుడే కానీ పరిపూర్ణత లేదు. తన నీతి కలిగిన మనస్సుతో ప్రతిదినం నొచ్చుకుంటా ఉన్నాడు, కానీ పరిపూర్ణత లేదు, పరిపక్వత లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను రక్షించబడ్డాను, నాకు అన్నీ తెలుసు. లోతు వలే తెలుసు నీకు కూడా. అంతే, పరిపూర్ణత కావాలి. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. వెళ్ళగొట్టబడాం. ఒకప్పుడు వెళ్ళగొట్టబడ్డాం. దేవుడు భార్యాభర్తలుగా ఆదామవని చేసి ఏదైనాలో ఉంచి పని చేసుకుని చక్కగా ఉండండి అని చెప్తే వాళ్ళు చేసిన పని ఏంటి? దేవునికి విరుద్ధంగా దెయ్యపు మాటలు విని పాపం తెచ్చుకున్నారు. అవిధేయ తెచ్చుకుంటే దేవుడు ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు వాళ్ళని తోటలో నుంచి. కానీ దేవుడు ఎంత నొచ్చుకున్నాడు తెలుసా? అయ్యో, నాతో కలిసి ఉండవలసిన బిడ్డలు వెళ్ళిపోయారని చెప్పి తిరిగి యేసు క్రీస్తును తన కుమారుడికి ఈ లోకానికి పంపించాడు. ఎన్ని చెప్పులు కొడదాం హల్లెలూయా. దేవుడి లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఐక్యతగా ఉండాలని ఆయన మరలా యేసు క్రీస్తుకి లోకానికి వచ్చాడు. ఆయన మనల్ని దూరం చేసుకోవాలని ఎప్పుడు లేదు. కలిసి ఉండాలని ఉంది ఆయనకి. కలిసి జీవించాలని ఆయనకు ఉంది. కలిసి ఉంటేనే అందంగా ఉంటాం, కలిసి ఉంటేనే ఆనందంగా ఉంటాం, కలిసి ఉంటేనే నూతనమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళగలం. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒంటరిగా వెళుతున్నాడు, ఒక వెహికల్ మీద వెళ్తున్నాడు. ఆ వెహికల్ రిపేర్ వచ్చింది. ఆ వ్యక్తి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయలేడు. మరొక వ్యక్తి ఉంటే తనకు తోడు కనీసం కొంత సలహా వస్తుంది,
కొంత ఆలోచన వచ్చి దాన్ని బండి నెట్టడానికి ఓపిక వస్తుంది, లేకపోతే బాగు చేసుకోవడానికి ఆలోచన రావచ్చు. అంటే మరొక వ్యక్తితో కలవటం వల్ల మనకు మేలే కానీ కీడు లేదు. ఆమేన్, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, భార్యాభర్తలు కూడా కలిసి ఉండటం నేర్చుకోవాలి. బైబిల్లో చెబుతుంది, దేవుడు జతపరిచిన దాన్ని ఏ మానవుడు వేరు చేయడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి వారికను ఇద్దరు కాక, ఎవరంట? ఇద్దరు కాక భార్యాభర్తలు ఎవరు? ఒకే శరీరం అండి. హల్లెలూయా. ఒకే శరీరం. భార్యాభర్తలు ఎన్ని శరీరాలు చెప్పండి? ఒకే శరీరం. ఇంకా నువ్వు నీ భర్త శరీరం కాకుండా, నీ భార్య శరీరం కాకుండా మరొక శరీరంతో కలిసేవంటే నువ్వు భయంకరమైన పాపం అన్నమాట. దుర్మార్గుడివే, దుష్టురాలకు నువ్వు. దేవుడు వారిద్దరిని ఏక శరీరంగా ఉండమన్నాడు. హల్లెలూయా. దాని దేవుడు జతపరిచాడు కాబట్టి ఎవరు వేరు చేయకూడదు. అంటే వేరు చేయకూడదని దేవుడు నోటితో చెప్పాడంటే వేరు చేసిన వారిని ఏం చేస్తాడు చెప్పాలి? ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? చాలామంది భార్యాభర్తల ఇళ్ళల్లో అగ్గు పుల్లలు గీసి నొప్పులు పెడుతున్నారు, కొంపలు కుప్పలుగా పెడుతున్నారు. వాళ్ళ అత్తలు కావచ్చు, మామలు కావచ్చు, ఇరుగు పొరుగురు కావచ్చు. జాగ్రత్త, దేవుని సేవకుడిగా చెబుతున్నాను, మిమ్మల్ని దేవుడు ఊరుకోడు. ఏ భార్యాభర్తనైనా విడగొట్టారా, దేవుడు మిమ్మల్ని ఊరుకోడు. జాగ్రత్త. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నేను చెబుతున్నాను. వారిని కట్టడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆమేన్. చాలామంది అతని రాళ్లే, ఆమెకు రాదులే, ఆమె గర్భిష్ఠురాలు, ఆమె కోపిష్ఠురాలు, వాడు మంచోడు కాదని చెప్పి ఇంకా ఆర్జ్యం పోసి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరైతే చేస్తున్నారో వారిని దేవుడు ఊరుకోడు. ఇది బైబిల్లో ఉన్న దేవుని మాటగా చెబుతున్నారు. హల్లెలూయా. ఊరుకోడు దేవుడు. కలిసి ఉండమని దేవుడు కుటుంబాన్ని కట్టాడు. ఆమేన్, హల్లెలూయా. కలిసి ఉండమని చెప్పాడు దేవుడు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన అంటాడు, నేను ఈ లోకానికి వచ్చింది అయ్యా నువ్వు చెప్పిన విధంగా ఇదిగో నీ ప్రజలైన వారితో నేను కలిసి ఉండటానికి. ఆమేన్. వారు ఎప్పుడు నాతో కలిసి ఉండాలని, వారు కూడా కలిసి ఉండాలని నీకు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన ఉంటుందండి. మీరు ఒకసారి చదవండి యోహాను సువార్త 17వ అధ్యాయం. ఆయన ప్రార్థన ఏం తెలుసా? ప్రభువా, నీవు నాకు అనుగ్రహించిన ప్రజలు నాతో ఉన్నారు, నేను వారితో ఉన్నాను, వారు కూడా ఒకరినొకరు కలిసి ఉండాలయ్యా, వారు కలిసి ఉండాలని చెప్పి నేను నీకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. చదవండి ఒక్కసారి యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచ్చిన దగ్గరగా. లోకము నమ్మునట్లు తండ్రి నీవును ఉన్నలాగున. ఎవరంట? ప్రజలందరూ మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు, వారు వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచువారై ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. యేసయ్య ప్రార్థన ఎటువంటిది? అందరూ కలిసి ఉండాలనే ప్రార్థన అయింది. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీ మనస్సు అందరితో కలిసి ఉందా? నీ హృదయం అందరితో కలిసి ఉందా? హృదయపూర్వకంగా ఎదుటి వ్యక్తిని అంగీకరిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? ఐక్యత ఉంటే ఏముంటుందో తెలుసా? చివరిగా మాట చదువుకుని నేను ముగిస్తాను. 133వ కీర్తన 3వ వచనం చదివి మనం ముగించుకుందాం. 3వ వచనం. హెర్మోను మంచు వలె నుండును. ఇక్కడ ఇదండి ముఖ్యం. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎక్కడ ఉంటుందంట ఆశీర్వాదం, శాశ్వత జీవం? ఐక్యత ఉన్న కాడ ఉంటుందంట. ఆమేన్. కలిసి ఉండే కాడ ఉంటుందంట. ఏమండి, ఒకసారి ఆలోచించాం. లేచి నిలబడదామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం లేచి నిలబడదాం. ఒకసారి మీరు మనసు ఆలోచించండి. నువ్వు కలిసి ఉన్నావని భర్తతో, కలిసి ఉన్నావని భార్యతో,
కలిసి ఉన్నావా? నీ కుటుంబంతో, నీ తల్లిదండ్రులతో కలిసి ఉన్నావా? నువ్వు వెళుతున్న సంఘములు అందరితో కలిసి ఉన్నావా? నువ్వు ఉన్న చుట్టుపక్కల సమాజంతో కలిసి ఉన్నావా? ఐక్యత ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఐక్యత ఉంటే అక్కడ శాశ్వత జీవం ఉంటుంది. ఇటువంటి ఆశీర్వాదం, శాశ్వత జీవం నీ సొంతం అవ్వాలి, నా సొంతం అవ్వాలంటే నేను కలిసి ఉండాలి. అబ్రహాము కలిసి ఉండాలనుకున్నాడు. లోతు దూరం అయిపోయాడు. లోతు ఏమి నేర్చుకోలేకపోయాడు. అందుకే తొందర అయిపోయింది. లోతుకు ఒకసారి అపజయం వచ్చింది, అయినప్పటికీ తిరిగి మళ్ళా సొదొమోలను చేరాడు. లోతు తొందరపడి మాట్లాడిన మాట వల్ల ఒక భయంకరమైన జాతికి వారసులుగా తన కుమార్తెలు అయిపోయాడు. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, ఎవరి వలె జీవించాలనుకుంటున్నాను? అబ్రహాము వలె నిదానించి, అబ్రహాము వలె, శారా వలె నిదానించి దేవునిలో ఐక్యత కలిగి నేను జీవించాలని ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేయండి.